శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున స్వక్షేత్రంలోకి మారబోతున్న రాహుగ్రహం ఏ రాశుల వారికి విపరీత రాజయోగాన్ని కలగజేస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే 12 రాశుల వారికి రాహు ఏ రాశుల వారికి అదృష్టాన్ని సంపద ఇస్తాడో అన్నది మనం తెలుసుకుందాం. చాలామంది అడుగుతున్నట్టుగా తొందరగా ధనవంతులు కావాలంటే రాహుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే అది నిజాయితీ అయిన మార్గాల ద్వారా అయితే కాదు. ఏ విధంగా రాహు జాతకుల్ని కోటీశ్వరుల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తాడో ముందు గమనిద్దాం. ముందుగా సడన్గా మీ యొక్క పెద్దవారు మరణించడం వల్ల వారి వారసత్వంగా మీకు ఒకేసారి ఒక గొప్ప పదవి కానీ సంపద ఆస్తి కలిసి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే ఎప్పుడైనా ఒక ఒక కీడు జరిగి జాతకుడిని అదృష్టవంతుడుగా మారుస్తాడు. అది అదృష్టమా దురదృష్టమా అన్నది జాతకుడి యొక్క మనస్తత్వాన్ని బట్టి కలిగి ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో జాతకుడు ఆ పదవిని ఆ బాధ్యతల్ని స్వీకరించవలసి ఉంటుంది. దాని తర్వాత ఒకేసారి ఏదైనా నిధి లభించడం వల్ల, అంటే మనకి ఏదైనా పెద్దవాళ్ళు ఆస్తుల్లో వచ్చినప్పుడు లోపల ఎక్కడన్నా దాచిపెట్టినటువంటి నిధులు కానీ, కొంతమందికి ఏదైనా తవ్వకాల్లోనో ఏదైనా మరి దేవాలయాల్లోనూ అడవుల్లోనూ అదృష్టవశాత్తు వాడికి ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా ఒక సర్పం రూపంలో, అంటే సర్పం పామై కాటిస్తున్నట్టు ఈ విధంగా సంపద లభిస్తూ ఉంటుంది. ఎవరో ఎప్పుడో దాచుకుంటారో అది మీకు లభించే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే అది ఏదైనా అవ్వచ్చు, ఏ స్మగ్లింగ్ ధనమో ఇంకో ధనమో ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేస్తూ అది ఏదో పోలీసులు తరుముతూ ఉంటే అది ఎక్కడో పారవేయడం వల్ల అదృష్టవశాత్తు జాతకుడికి దొరకడం వల్ల ఈ విధంగా ఏదైనా ఒక అక్రమ సంపద, మనది కాని సంపద, అన్యాయంగా వచ్చినది, లేదంటే ఇంకా వేరే మార్గాల ద్వారా ఈ విధంగా మాత్రమే జాతకుడిని కోటీశ్వరులు చేస్తుంది రాహుగ్రహం. అయితే వారు నిరంతరం భయంతో అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడు పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారో, ఎప్పుడు ఈ ధనం తాలూకా వానరు వచ్చి మనల్ని పట్టుకుంటాడో అన్నటువంటిది భయంతో జీవితం మాత్రం వీళ్ళు గడుపుతూ ఉంటారు. మరి ఇప్పుడు కుంభరాశిలోకి వచ్చినటువంటి రాహుగ్రహం ఏ రాశుల వారికి ఏ రూపంలో ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది అని పరిశీలించినప్పుడు నెంబర్ 1గా మేషరాశి వారికి 11వ స్థానంలో స్వక్షేత్రంలోకి రావడం వల్ల వీళ్ళకి ఈ విధంగా వారికి ఉన్నటువంటి భూముల్లో ఏదైనా ఒక గనులు, అంటే మైకావో ఐరన్నో లేదంటే ఈ మార్బుల్ స్టోనో, అంటే భూగర్భంలో ఏదో ఒక సంపద, అంటే ఈ ఖనిజాలు నిధులు లాంటివి లభించడం వల్ల వారు సడన్గా వారికి ఉన్నటువంటి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటాయి, ఇంచుమించుగా దాంట్లో ఏ మైకాయో ఏ గోల్డో ఏ సిల్వరో ఏ రాగో ఈ నిధి మనకి, అంటే ఈ గనులు దొరికినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క వాల్యూ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. లేదా ఏదన్నా ఒక ఇండస్ట్రీ మీరు స్థాపించడం వల్ల, లేదంటే మీకు ప్రభుత్వం ద్వారా ఏదన్నా ఒక పెట్రోల్ బంకో ఒక గ్యాస్ ఏజెన్సీ రావడం వల్ల ఈ విధంగా ఒక పరిశ్రమ స్థాపన ద్వారా భూములు ఖనిజాలు సంపద పెరగడం వల్ల
ఈ విధంగా మీరు అఖండ కోటీశ్వరులుగా మారబోతున్నారు మేషరాశి వారు. దాని తర్వాత స్థానం అన్నది కన్యారాశి వారికి. ఇంతకాలంగా కన్యారాశి వారు వారి యొక్క మేధస్సు తెలివితేటలతో ఇతరులని, అంటే వీళ్ళ యజమానులను, వీరికి ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళను, వీళ్ళ యొక్క సర్వీస్ ద్వారా ఇతరులని లక్షాధికారులు కోటీశ్వరులో చేస్తారు. మరి ఇప్పుడు మీరు మీ యొక్క ఆలోచనతో, మీ యొక్క బ్రెయిన్తో, మీ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లాను, ఒక పథకం, లేదంటే ఒక సినిమా కథ, లేదంటే ఒక స్క్రిప్టు, ఏదైనా ఒక రహస్య మార్గం, ఫార్ములా ఏదో ఒకటి ఇతరులకి అమ్మడం ద్వారా మీరు రాయల్టీ ద్వారా, లేదంటే హోల్ రైట్స్ ద్వారా మీకు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. లేదా మీకు ఒక తెలిసిన రహస్యాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా మీరు ఈ విధంగా సడన్గా ధనవంతులు అవ్వడానికి ఈ యొక్క రాహుగ్రహం మీకు సహకరిస్తాడు. లేదా చాలా కాలంగా మీరు ఏదో ఒక ఆస్తి కోసం పోరాడుతూ ఉంటే ఆ వారసత్వ సంపద ఈ సమయంలో రావడం వల్ల మీకు మరి కంపల్సరీగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది. ఇక దాని తర్వాత ఏంటంటే ధనుస్సు రాశి వారికి ఒక గొప్ప వ్యక్తి మీకు సలహా ఇవ్వడం వల్ల, మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకోవడం వల్ల మీరు గొప్ప సంపదని సాధించబోతున్నారు. అంటే మీరు ఇప్పటివరకు ఒక మార్గంలో వెళ్తున్నారు. సో ఏదో ఒక మార్గంలో వెళ్తుంటే మీకు ఎవరో ఒకరు తారసపడి మీరు ఈ మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి, అంటే ప్రస్తుతం ధనుసు రాశి వరకు గురువు యొక్క హోదాలో తన మతాన్ని, తన యొక్క సంస్కృతిని, జాతిని రక్షించే ప్రయత్నంలో తన ప్రయత్నం తను చేస్తుంటాడు. ఇంకొకరు అప్రోచ్ అయ్యి వేరే మతానికో వేరే దానికో మీరు ఎంకరేజ్ చేయడం వల్ల, ప్రోత్సహించడం వల్ల, లేదంటే దాంట్లో మీరు వర్క్ చేయడం వల్ల మీకు ఈ విధంగా ఒక 50 కోట్లు 100 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ మతాన్ని కంప్లీట్గా ప్రచారం చేయవలసి ఉంటుందని చెప్తే కంప్లీట్గా ఆ విధంగా చేయడం వల్ల మీరు కోటీశ్వరులు అవ్వచ్చు. అంటే ఇందులో మీ మనసు చంపుకోవాల్సి ఉంటుంది, మీ ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సి ఉంటుంది. కానీ 100% మీరు విపరీతమైనటువంటి ధనాన్ని, జనాన్ని, ఫాలోవర్స్ని పొందే అవకాశం ఉంటుంది. కొంతమంది విమర్శించినా ఇవన్నీ మీకు వచ్చినటువంటి ధనం ముందు కనబడపోవచ్చు. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు, ఇది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతూ ఉంటుంది. మీరు ఒక న్యాయవాది వృత్తిలో ఉంటే, మీరు ఒక న్యాయం వైపు వాదిస్తూ ఉంటే అవతల పార్టీ వారు మీకు కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మీరు వాటి తరపున వాదించకుండా కేవలం సైలెంట్గా ఉంటే చాలు, మేమే చూసుకుంటాం, మీరేం తప్పు చేయక్కర్లేదు, కేవలం మౌనం వహించండి అని చెప్పి మీ నోరు మూయించి ఈ విధంగా ఎన్నో కోట్ల రూపాయలు మీకు రావచ్చు. అంటే ఏదైనా ఇక్కడ అక్రమం, అన్యాయం ఉంటుంది. ఒకరికి అన్యాయం చేయడం ద్వారా మీరు ధనవంతులుగా మారే అవకాశం. రాహు ఇప్పుడు ఇచ్చినా కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ఫెయిర్గా మాత్రం ఇవ్వడం, కంపల్సరీగా ఒక అక్రమం, ఒక 100 మంది ఏడ్పులు ఈ విధంగా ఉంటుంది. బట్ ఇవన్నీ బయటికి కనబడం, అంతరంగంగా వారి యొక్క తర్వాత అనుకో, లేదంటే ఎక్కువగా రాహువు ద్వారా, అంటే అక్రమంగా ప్రజల్ని మోసం చేస్తూ వారికి ఏదో అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ మోసం చేస్తున్న వారికి ఎక్కువగా రాహు ప్రభావం వల్ల క్యాన్సర్ వ్యాధి రావడం అనేది ఇప్పుడు జరుగుతుంది. గతంలో అయితే మరి కొన్ని వ్యాధులు మీకు దానికి సంబంధించినవి తెలిసే ఉంటాయి. అంత భయంకరమైన వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కాలం మరుగి వైద్యం ఇంప్రూవ్ అవ్వడంతో జరిగింది. అది కొంతకాలం పాటు ఆ విధంగా ఉండేది. దాని తర్వాత ఎయిడ్స్గా మారింది. అది కూడా తగ్గి ఇప్పుడు క్యాన్సర్గా రావడం జరిగింది. అంటే దీనికి ఇంకా మందు అయితే ఉండదు. తెలిసిందంటే ఒక నెల రోజులు 2 నెలలు కృంగి మరి తర్వాత అవన్నీ ఎందుకు, కానీ మొత్తం మీద అటువంటి ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉన్నది. జాగ్రత్త సుమా. మరి ఎవరికైతే ఇబ్బంది పెడుతుందో అన్నది చాలా వరకు కర్కాటక రాశి వారికి అష్టమ రాహు అవమానాలని కలిగిస్తూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని, ఎప్పుడో మీరు బార్లో మందు తాగారు, ఇప్పుడు మీరు
టీటీడీ దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా మీకు పదవి వచ్చింది. దాన్ని బయటికి తీసి ఇతను పెద్ద పచ్చి తాగుబోతూ ఇతనికి ఆ పదవి ఎలా ఇస్తారు అన్న ప్రచారంతో అటువంటి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడో జరిగిపోయి ఇప్పుడు వెలుగులోకి రావచ్చు. మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయం తెలియడం వల్ల ఇబ్బంది పడవచ్చు. అలాగే మీరు చెయ్యని నేరానికి మీకు శిక్ష పడవచ్చు. ఇవి ఈ రాహు మిమ్మల్ని అష్టమంగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దానికి విధి విధానంగా తగు పరిష్కారం చేసుకోవడం వల్ల దాని నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. రాహు ఎప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా పరిహారం ద్వారా బయటపడవచ్చు. అందువల్ల ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ఈ విధంగా చెయ్యని నేరానికి శిక్ష ఇస్తుంది. పబ్లిక్లో ఎంత మంచివాడైనా ఏదో విధంగా మీ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మీనరాశి వారికి ఆల్రెడీ ఏదో మూలిగే నక్క మీద తాటిబండు పడినట్టు అసలే జన్మశనితో ఇబ్బంది పడుతున్నటువంటి మన ఈ మీనరాశి వారికి 12లో వచ్చినటువంటి రాహు ఇంకా ఏదన్నా మిగిలి ఉంటే మొత్తం ఈ అన్నీ లాక్కొని చివరికి ఏదైనా కప్పుకోవడానికి దుప్పటో కట్టుకోవడానికి లుంగే ఉంటే దాన్ని కూడా లాక్కోవడానికి ఈ రాహుగ్రహం రావడం జరిగింది. ఏదైనా మీనరాశి వారు తస్మాత్ జాగ్రత్త. మీ పక్కన ఉన్నవారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని అడుగడుగునా మిమ్మల్ని వెంటాడుతూ మిమ్మల్ని పీల్చి పిప్పి చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీ దగ్గర మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని వేరే వారికి అమ్మేసి దాని ద్వారా ధనాన్ని వీళ్ళు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత అమాయకత్వం ఇక పనికిరాదు. ఖచ్చితంగా మీరు దాన్ని మీ యొక్క ఐడెంటిటీని గుర్తెచ్చుకుంటూ మీరుగా మీరు బతకగలిగితేనే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో నెగ్గుకు రాగలరు. ఏమాత్రం పోనీలే పర్వాలేదులే మనవాళ్ళే అన్న మొగమాటం పెట్టుకుంటే కంపల్సరిగా మీకు తెలియకుండానే మీ ఒంటి మీద ఉన్న బట్టలను కూడా అమ్మేసే వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇది రాహు ఈ రాశుల వారికి అఖండ ఐశ్వర్యాన్ని అలాగే ఇటువంటి ఇబ్బందుల్ని ఇచ్చే అవకాశం ఉంది. రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన వారి వారి జన్మజాతకంలో నడుస్తున్నటువంటి దశలను బట్టి ఉన్న గ్రహాల స్థితిని బట్టి రాహుగ్రహానికి పరిహారం చేసుకుంటే చాలా తొందరగా ఐశ్వర్యాన్ని ప్రసాదించే గ్రహం రాహుగ్రహం. అయితే దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటే చాలా కాలం ఆ సంపద అనుభవించవచ్చు. స్వస్తి.